నగర శివారు పటాన్చెరు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు కట్లతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సెల్ ఫోన్ లైట్లతో వైద్యులు చికిత్స అందించే దుస్థితి నెలకొంది. విద్యుత్ లైన్లు సరిగా లేనందునే సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధారాణి తెలిపారు. వెంటనే కరెంటు లైన్లను మార్చాలని విద్యుత్ శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. ఉన్నతాధికారులు స్పందించి ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు, రోగులు కోరుతున్నారు. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని వామపక్ష కార్మిక సంఘాలు జైల్ భరోకు పిలుపునిచ్చాయి. జైల్ భరో కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నుంచి లోక్ భవన్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మిక సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులకు ఈ క్రమంలో ఆందోళనకారులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టకేలకు కార్మిక సంఘాల నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. వనస్థలిపురం ఆటోనగర్లో ఇసుక లారీ యజమానుల సంఘం నిరసన తెలిపారు. కార్మిక వ్యతిరేక చట్టాల వల్ల రవాణా రంగం సహా లారీ యజమానులు, డ్రైవర్లు, కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతోందని కార్మిక నేతలు ఆందోళన చేశారు. వీటికి తోడు పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలు నియంత్రించాలని డిమాండ్ చేశారు.